తెలుగు సినిమా పరిశ్రమలో గతేడాది పదుల కొద్దీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు సంచలన వసూళ్లు నమోదు చేసి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అదే ట్రెండ్ ఈ ఏడాది కొనసాగనుంది. ఇప్పటికే వాలంటైన్స్ డే సందర్భంగా ఆరెంజ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, కృష్ణ అండ్ హీజ్ లీలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటికి యూత్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన దక్కింది. డీసెంట్ వసూళ్లు రాబట్టాయి. వచ్చే నెలలో మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 7న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్క్రీన్స్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇదే సమయంలో మరో రిలీజ్ ప్రకటన వచ్చింది. నాని హీరోగా విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలో నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా విడుదలయ్యి 10 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో మార్చి 21న రిలీజ్కి ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. గతేడాది కల్కి సినిమాను రూపొందించి దాదాపుగా 1000 కోట్ల రూపాయల వసూళ్లను సొంతం చేసుకున్న దర్శకుడు నాగశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం అనే విషయం తెలిసిందే. కమర్షియల్గా ఆ సమయంలో సినిమా పెద్ద నెంబర్స్ నమోదు చేయకున్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ సినిమా కారణంగానే విజయ్ దేవరకొండకి మంచి ఆఫర్లు లభించాయి. నాని, విజయ్ దేవరకొండతో పాటు సినిమాలో మాళవికా నాయర్ నటించి మెప్పించింది. ఈ ముగ్గురి నటనతో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు ఎవరెస్ట్ పర్వతంపై చిత్రీకరించారు. ఎవరెస్ట్ శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ఈ సినిమా చరిత్రకెక్కింది. దూద్ కాశీని సైతం అద్భుతంగా చూపించారు. యూత్ ఆడియన్స్ ఎక్కువగా దూద్ కాశీ గురించి మాట్లాడుకునేలా చేశారు. విభిన్నమైన సినిమాగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నిలిచింది. నాగశ్విన్ వంటి దర్శకుడిని ఆ సినిమా ఇచ్చింది. అప్పుడే ఆ సినిమా వచ్చి 10 ఏళ్లు కావస్తుంది. దశాబ్ద కాలం పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో రిలీజ్కి ప్లాన్ చేశారు. ఆ సినిమా వచ్చినప్పుడు విజయ్ ఎవరో తెలీదు, అంతగా ఫ్యాన్ బేస్ కూడా లేదు. కానీ ఇప్పుడు విజయ్ ఓ బ్రాండ్ అయ్యాడు. నాని కంటే విజయ్ సీన్లకు ఫ్యాన్స్ ఎక్కువ సందడి చేస్తారేమో. దీంతో మళ్ళీ నాని విజయ్ ఫ్యాన్ వార్ స్టార్ట్ అవుతుందేమో అని అంతా అనుకుంటున్నారు.